హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్న ఖుష్బూ గారు యూజ్ చేస్తున్నటువంటి ఆయిల్ని నేను మా ఇంట్లో మా మదర్ హెల్ప్ తోటి నేను రెడీ చేసేసుకున్నాను. నేను యూజ్ చేస్తున్నాను, ఒక్కసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి బ్లాగ్ చేశాను. సో స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం కోకోనట్ ఆయిల్ని తీసుకొని లైట్గా దాన్ని హీట్ చేయాలి. చూసారా, ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే క్యారెట్ని తీసుకొని క్యారెట్ని ఇలా తురుముకొని ఆ హీట్ అయిన ఆయిల్లో ఈ క్యారెట్ని అనేది వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఎలా అంటే 15 మినిట్స్, మినిమం 15 మినిట్స్ అనేది దీన్ని ఉంచాలి. 15 మినిట్స్ కంటే తక్కువ ఉంచకూడదు. అలాగే స్టవ్ మీడియం కానీ లేకపోతే కంప్లీట్ సిమ్లో కానీ ఉంచాలి. అప్పుడే ఎగ్జాక్ట్గా ఆయిల్కి సంబంధించి అంటే ఆ క్యారెట్లో ఉండే అన్ని బెనిఫిట్స్ ఆయిల్లోకి రావడం జరుగుతుంది. అప్పుడే మనకి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది. 15 మినిట్స్ కంటే తక్కువ మాత్రం అస్సలే ఉంచకండి. సో ఇలా దీన్ని కంప్లీట్గా చూసారా, ఈ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం స్టవ్ మీద సిమ్లోనే ఉంచుకొని దాన్ని చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రెయినర్ హెల్ప్ తోటి మనం దీన్ని వడకట్టుకోవాలి. సో వడకట్టుకున్న తరువాత ఏం చేయాలి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడే ఉంది. నేను ఆల్మండ్ ఆయిల్ అనేది మిక్స్ చేశాను. సో ఆల్మండ్ ఆయిల్ అనేది జనరల్గా మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. సో నేను 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ని ఇందులో మిక్స్ చేయడం జరిగింది. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ని కూడా నేను ఇందులో మిక్స్ చేశాను. మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా చాలా చాలా ఈజీగా ఫార్మసీలో దొరుకుతాయి. సో ఇంకా ఫైనల్లీ ఆల్మండ్ ఆయిల్ తోటి విటమిన్ ఈ క్యాప్సూల్స్ తోటి మిక్స్ చేసినాక ఆయిల్ రెడీ అయిపోయింది. సో ఇంకా వాడడమే ఆలస్యం. సో నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏమో, లెట్స్ సీ అనే భయంతోటే ట్రై చేశాను. బట్ రిజల్ట్స్ వాజ్ అమేజింగ్. సో ముఖ్యంగా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, బిఫోర్ మనం ఆయిల్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఫేస్ అంతటిని వాష్ చేసేసుకొని డర్ట్ అన్నా పోయిన తర్వాత ఆయిల్ని 2 డ్రాప్స్ తీసుకొని ఇలా మనం ఫేస్ మీద కంప్లీట్గా 10 to 15 మినిట్స్ ఈ ఆయిల్ తోటి మసాజ్ ఇవ్వాలి ఫేస్ అంతటికి కూడా. ఎస్పెషల్లీ నాకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి. సో అంటే నాకని కాదు, జనరల్గా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది సూపర్గా వర్క్ చేస్తుంది. సో సర్క్యులర్ మోషన్లో ఐస్ కింద ఇలా మొత్తం మనం హ్యాపీగా మసాజ్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ అలా వదిలేసి మనం తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత సీ మై ఫేస్, చూసారా ఎంత అంటే గ్లోయిగా కనిపిస్తుంది కదా. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, బట్ ఆల్రెడీ నేను ఇది వాడడం ఒక 3-4 డేస్ నుంచి వాడుతున్నాను. అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. నిజంగానే ఖుష్బూ గారి వీడియో చాలా వైరల్ ఎందుకు అయిందా అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా సింపుల్ అండి, జస్ట్ 2 or 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే సూపర్ ఆయిల్ని రెడీ చేసుకోవచ్చు. ఓకేనా, బాయ్.